హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చూపించబోయే వీడియో, చాలామందికి పూలు కట్టడం అనేది రాదండి. పూలు ఎలా కట్టడం నేర్చుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ డైరెక్ట్ పూలతో కడితే పూలు చాలా వేస్ట్ అయిపోతాయి. కనుక మనము వేస్ట్ పూలు కనుక ఉంటే వాటితో ట్రై చేయొచ్చు. లేదా చీపురు పుల్లలు ఉంటాయి కదండి, పుల్లల చీపురు అంటారు. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, చూడండి ఇలా చేసుకొని కట్టుకుంటే బెటర్, తొందరగా అలవాటు అవుతుంది. ఫస్ట్ మనం దారం రీల్ తీసుకొని ఇలా పెట్టుకొని దీన్ని 2 టైమ్స్ ఇలా రోల్ చేసేసి, చూడండి చాలా క్లియర్గా చూపిస్తున్నా. ఇలా అనేసి 2 వేల్స్ వస్తాయి. దీన్ని ఇలా పెట్టేసి ఇలా లాగండి. ఓకే, టైట్ అయిపోతుంది. మళ్ళీ ఇలానండి. ఓకే, చూసారా? అలాగే మళ్ళీ ఇంక 2 పుల్లలు తీసుకొని దీన్ని చూడండి క్లియర్గా చూపిస్తున్నా. ఇలా అనేసి ఇలా అన్నప్పుడు మన బొటన వేలుతో దీన్ని కొంచెం వెడల్పు చేసి పుల్లకి ఇలా చూడండి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా లాగండి, ముడి పడిపోతుంది. ఓకే, మళ్ళా ఇలా పుల్లలతో చూసుకుంటే వేస్ట్ అవ్వండి. ఎన్నిసార్లైనా తీసేయచ్చు, కట్టేసుకోవచ్చు. తొందరగా అలవాటు అవుతుంది. చక్కగా మాల వస్తుంది. కట్టుకోవడానికి ఈజీగా అనేది కూడా ఉంటుంది. చూడండి ఇలా అనమాట. సో ఈరోజు నేను ఇలా చూపిస్తూనే, వీడియో చేస్తూనే మా పాపకు కూడా ట్రై చేపిస్తున్నాను. చూడండి ఎలా కడుతుందో నేర్పిస్తున్నాను. తనకి కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. చూసారా? ఇదనమాట. 5 మినిట్స్లోనే నేను చెప్పేటప్పుడు ట్రై చేసిందండి. ఇలా 1, 2, 3 టైమ్స్ కనుక ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైము వేస్ట్ పూలతో, ఆ తర్వాత వచ్చిన మామూలు పూలతో కనుక ట్రై చేయండి. కన్ఫామ్గా మాల కట్టడం అనేది వచ్చేస్తుంది. చాలామంది మాల కట్టడంలో వాళ్ళని వీళ్ళని అక్కింటోళ్ళని అడిగి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఈ వీడియో కనుక చూసి ఇట్లా నేర్చుకోండి. లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చితే అందరికి షేర్ చేయండి. సో ఇలా వేస్ట్ పుల్లలతో కూడా ఇలా మాల కట్టడం నేర్చుకోవచ్చు. ఓకే, బాయ్.